నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఇంకొక మంచి వీడియోతో వచ్చేసానండి. అది ఏంటంటే వరలక్ష్మి వ్రతం పూజకి చాలా సందేహాలు అయితే మీకు వస్తూ ఉంటాయి కదండి. అంటే అమ్మవారి పూజ ఎవరు చేసుకోవాలి, దీనికి ఏమైనా ఆచారం ఆనవాయితీ ఉండాలా, పెళ్ళైన వారు చేసుకోవచ్చా, పెళ్ళి కానివారు చేయాలా, ఆడవారు చేయాలా, మగవారు చేయాలా, అసలు అమ్మవారికి తప్పకుండా బంగారం పెట్టాలా, అమ్మవారి తాంబూలంలో ఎన్ని చీరలు పెట్టాలి, అమ్మవారికి ఒక చీర కడతాము మళ్ళీ ఇంకొక చీర విడిగా పెట్టాలా, ఒకవేళ అమ్మవారికి పెట్టిన చీర మనం భుజం పైన వేసుకోవచ్చా లేదా, కలసం పెట్టి చేయాలా, కలసం లేకుండా చేయాలా, తోరం తప్పనిసరిగా కట్టుకోవాలా, అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు నివేదన చేయాలి, ఒకవేళ అమ్మవారికి బంగారం కొనలేని వారు ఏం చేయాలి, ఈ వ్రతాన్ని గర్భిణీ స్త్రీలు చేయవచ్చా, పూర్వ సువాసనలు చేయవచ్చా, ఒకవేళ ఏటి సూతకంలో ఉన్నవారు చేయవచ్చా, అమ్మవారికి రూపు కొనలేని వారు అంటే కాసు బంగారం కూడా కొనలేని వారు ఈ పూజ చేయవచ్చా లేదా, పీరియడ్స్ అయిన 5వ రోజు అమ్మవారి వ్రతం చేసుకోవచ్చా లేదా, ఇలాంటి ఎన్నో సందేహాలు మీకు వస్తూ ఉంటాయి కదండి. ఆ సందేహాలన్నీ కూడా నేను ఈ రోజు వీడియోలో క్లియర్ చేస్తాను. మీకున్న సందేహం క్లియర్ అవ్వాలి అనుకుంటే వీడియోని మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడటానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకి ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఏ తేదీన వచ్చింది, అమ్మవారికి వ్రతం పూజ ఏ సమయంలో చేస్తే మంచిది, దానికోసం మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేవన్నీ కూడా నేను ఇంతకుముందే వీడియోస్ చేసి పెట్టానండి. ఒక్కసారి ఆ వీడియోస్ చూడండి, మీకు యూజ్ అవుతాయి. ఇంకా వరలక్ష్మి వ్రతం అనేది మనం ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ఉండడానికి చేసుకునే పూజేనండి వరలక్ష్మి వ్రతం. ఆ అమ్మవారిని ఎవరైతే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని పూజిస్తారో వారికి ఆ అమ్మవారి కటాక్షం తప్పకుండా కలుగుతుందండి. అలాగే మనం కోరుకున్న కోరికలన్నీ కూడా ఆ అమ్మవారు వరాల జల్లు కురిపిస్తుంది. అందుకని అందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని అయితే జరుపుకుంటారు. అందుకని ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఎవరైనా సరే జరుపుకోవచ్చండి. మనకి ఆ లక్ష్మీదేవి కటాక్షం కలిగితేనే కదండి మనం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో మనకు కావాల్సినవన్నీ కూడా మనం నెరవేర్చుకోగలుగుతాము. ఆ అమ్మవారి కటాక్షం లేకపోతే మనం ఏది కూడా సాధించలేము. ముందుగా అమ్మవారి కటాక్షం కలగాలి అంటే తప్పకుండా అందరూ ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని అయితే చేసుకోవాలి. దీనికి ఎలాంటి ఆచార మానవాయితీ ఏమీ అవసరం లేదండి, ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఒకవేళ మీ అత్తయ్య వాళ్ళు మీ అమ్మ వాళ్ళు ఎప్పుడు చేసుకోలేదు, మేము కొత్తగా చేసుకోవాలనుకుంటున్నామని అనుకుంటే తప్పకుండా చేసుకోండి. మీ పెద్దలు ఎప్పుడు చెయ్యకపోయినా మీరు కొత్తగా స్టార్ట్ చేసి చేసుకోవచ్చు. అయితే ఈ పూజని పెళ్ళైన వారు చేయాలా, పెళ్ళి కానివారు చేయాలా, ఆడవారు చేయాలా, మగవారు చేయాలని అంటే ముఖ్యంగా పెళ్ళైన వారు ఆడవారు చేస్తారండి. పెళ్ళి కానివారు చేయకూడదా అండి అంటే చేసుకోవచ్చండి. మంచి భర్త లభించాలనే ఉద్దేశంతో అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. పెళ్ళి కానివారు కూడా అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు. అయితే మగవారు చేయకూడదా అండి అంటే ఆడవారు అయితే సౌభాగ్యం కోసం సంతానం కోసం అయితే పూజనైతే చేసుకుంటారండి. అయితే మగవారు చేయకూడదా అంటే మగవారు కూడా అమ్మవారిని పూజించడంలో తప్పేమీ లేదండి. ఆ అమ్మవారి కటాక్షం కోసం అష్ట ఐశ్వర్యాల కోసం అమ్మవారిని పూజించడంలో తప్పేమీ లేదండి. ఎవరైనా సరే పూజ చేసుకోవచ్చు, ఈ వ్రతం చేసుకోవచ్చు. అయితే ఎక్కువ మంది ఆడవారు ఈ వ్రతం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కొత్తగా పెళ్ళైన వారు ఏ సంవత్సరం నుండి అమ్మవారి వ్రతాన్ని చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. కొత్తగా పెళ్ళైన వారు మొదటి సంవత్సరం అమ్మవారి వ్రతం అయితే చేసుకుంటారండి. ఒకవేళ మొదటి సంవత్సరం వీలు కుదరలేదని అనుకుంటే 2వ సంవత్సరం చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. 2వ సంవత్సరం అయితే చేయరండి, మళ్ళీ 3వ సంవత్సరం మాత్రమే చేసుకోవాలి. అంటే బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రమే ఈ వ్రతాన్ని స్టార్ట్ చేయాలి. అంటే పెళ్ళైన మొదటి సంవత్సరం కానీ 3వ సంవత్సరం కానీ 5వ సంవత్సరం కానీ ఈ వ్రతాన్ని స్టార్ట్ చేస్తే మంచిది. ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మీరు ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ 5 సంవత్సరాల వరకు మేము ఎప్పుడు ఈ వ్రతాన్ని స్టార్ట్ చేయలేదండి, మరి ఇప్పుడు మేము చేసుకోవచ్చు అంటే 5 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే ఈ వ్రతాన్ని స్టార్ట్ చేసుకొని మీరు పూజను అయితే చేసుకోవచ్చండి. 5వ సంవత్సరం వరకు మీరు ఈ బేసి సంఖ్యలు చూసుకుంటే సరిపోతుంది. 5వ సంవత్సరం కనుక దాటినట్లయితే మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. అంటే కొంతమంది పెళ్ళి అయ్యి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా అయి ఉంటుందండి. వారు ఇంతవరకు మేము ఎప్పుడు వ్రతం చేసుకోలేదండి, మరి మేము ఎప్పుడు చేసుకోవాలనే సందేహాలు అయితే ఉంటాయి కదా. అందుకనే 5 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. మరి పెళ్ళైన వారు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఈ వ్రతాన్ని ఆచరించాలా అంటే ఇద్దరు ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీ భర్త లేకపోయినా సరే ఆడవారు ఒక్కరైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చండి. దీంట్లో తప్పేమీ లేదు. మీ భర్త పంచె కానీ షర్ట్ కానీ కండువా కానీ ఏదో ఒకటి పక్కన పెట్టుకొని మీ భర్త అక్కడే ఉన్నట్టుగా భావించి మీరు ఈ వ్రతాన్ని అయితే ఆచరించవచ్చు. మరి గర్భిణీ స్త్రీలు చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి, కానీ 5వ నెల దాటిన తర్వాత మాత్రం ఈ వ్రతాన్ని చేసుకోకూడదు. 5వ నెల లోపు మీరు ఈ వ్రతాన్ని చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మరి పూర్వ సువాసినులు అంటే భర్త లేని వారు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి, కానీ అమ్మ
అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేయరండి. అలాగే కొంతమంది కలశాన్ని ఏర్పాటు చేసుకుంటారు, మరి కొందరైతే కలశాన్ని ఏర్పాటు చేసుకోరు. కానీ ఏది ఏమైనా సరే వీరు అమ్మవారికి సింపుల్గా అమ్మవారిని పూజించుకునే అవకాశం అయితే ఉందండి. మరి ఏటి సూతకంలో ఉన్నవారి వ్రతాలు చేసుకోవచ్చు అంటే అస్సలు చేయకూడదండి. ఏటి సూతకంలో ఉన్న ఒకవేళ ఎలాంటి మైలు ముట్టు లాంటివి ఏవైనా ఉన్నా సరే ఇలాంటి వ్రతాలు అస్సలు చేసుకోకూడదు. మామూలుగా మీరు అమ్మవారికి దీపారాధన చేసుకొని సింపుల్గా పూజనైతే చేసుకోవచ్చు, కానీ ఇలాంటి వ్రతాలు నోములు అస్సలు చేయకూడదు. ఇంకా అమ్మవారికి నైవేద్యాలు ఏం పెట్టాలి, ఎన్ని పెట్టాలి అని అడుగుతారండి. అయితే అమ్మవారికి నైవేద్యాలు బేసి సంఖ్యలో ఇవి కూడా పెట్టాలండి. అంటే 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ ఇలా మీ శక్తి కొలిది అమ్మవారికి ఎన్ని నైవేద్యాలనే పెట్టొచ్చండి. అయితే ఇవి కొన్ని ఇంట్లో చేసినవి పెట్టొచ్చు, లేదంటే బయట నుంచి కొన్ని తెచ్చుకొని సరే పెట్టొచ్చండి, ఏమీ పర్వాలేదు. అయితే అమ్మవారికి ముఖ్యంగా శనగలు పెట్టాలండి. అలాగే పరమాన్నం, క్షీరాన్నం, పులిహోర, బూరెలు, గారెలు ఇవన్నీ కూడా పెడతారండి. మీ శక్తి కొలది మీరు ఎన్నైనా పెట్టొచ్చు. అలాగే అమ్మవారికి నివేదన చేసే పళ్ళు కూడా ఇలా బేస్ సంఖ్యలోనే చూసుకొని పెడతారండి. అలాగే అమ్మవారికి పూజ చేసే పువ్వుల్ని కూడా ఈ విధంగానే తీసుకుంటారు. మీ శక్తి కొలది మీరు ఎన్నైనా సరే తీసుకుని అమ్మవారిని పూజించవచ్చండి. మరి అమ్మవారికి పెట్టే తాంబూలంలో చీర తప్పనిసరిగా ఉండాలా, మరి ఎన్ని చీరలు ఉండాలండి, మరి ఆ చీర కొనేటప్పుడు మనం పైన వేసుకోవచ్చా లేదా అని అడుగుతున్నారు. అయితే మనం సంవత్సరానికి ఒక్కసారే కాబట్టి అమ్మవారికి మనం తాంబూలం పెడతాం కాబట్టి అమ్మవారికి చీర, అలాగే జాకెట్ ముక్క, ఇంకా పసుపు కుంకుమలు అన్నీ కూడా పెట్టి నిండు తాంబూలం అమ్మవారికి ఇస్తే అలాగే మనకి కూడా నిండు సౌభాగ్యాన్ని అమ్మవారి ప్రసాదిస్తుందండి. అందుకని తప్పకుండా అమ్మవారికి మీ శక్తి కొలది చీర తీసి అమ్మవారికి చీరనైతే తాంబూలంగా పెట్టి ఇవ్వండి. అయితే ఈ చీరలు ఎన్ని తీయాలండి, మరి అమ్మవారికి ఒక చీర కడతాము, మరి ఇంకొక చీర అమ్మవారికి తాంబూలంలో పెట్టి ఇవ్వాలా అంటే మీకు వీలుంది అని అనుకుంటే 2 చీరలు అయితే తీయండి. అమ్మవారికి ఒక చీర కట్టినా సరే ఇంకొక చీర తాంబూలంలో పెట్టి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అంత శక్తి మాకు లేదండి, ఒక చీర కొనగలిగే శక్తి మాత్రమే ఉంది అని అనుకుంటే ఆ చీర మీరు అమ్మవారికి కట్టాలి అనుకుంటే కట్టండి, పర్వాలేదు. మిగిలిన బ్లౌజు, ఇంకా పసుపు కుంకాలు, ఇంకా పళ్ళు ఇవన్నీ కూడా మనం తాంబూలంలో పెడతాం కదండి, అవన్నీ కూడా మీరు తర్వాత తాంబూలంగా అమ్మవారికి ఇవ్వచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం అమ్మవారికి చీర మనం కట్టేసాం కాబట్టి అది కూడా మనం అమ్మవారికి ఇస్తున్నట్టుగానే అవుతుందండి. అందుకని మీరు ఏమీ టెన్షన్ పడిన అవసరం లేదు. అమ్మవారికి ఆ చీర కట్టినా సరే అమ్మవారికి ఆ చీర మనం తాంబూలంలో ఇచ్చినట్టుగానే అవుతుంది. ఒకవేళ మీరు కట్టినా పర్వాలేదు, లేదంటే కట్టకుండా మేము మామూలుగా అమ్మవారికి చీర అది కట్టమండి, మేము మామూలుగా అమ్మవారి ఫోటో మాత్రం పెట్టుకొని పూజ చేసుకుంటామని అనుకుంటే మాత్రం అమ్మవారికి చీర, జాకెట్ ముక్క, పళ్ళు, పసుపు కుంకాలన్నీ కూడా పెట్టి మీరు తాంబూలంలో ఇవ్వచ్చు. ఎలా అయినా సరే ఇవ్వచ్చండి. మీరు చీర కట్టినా పర్వాలేదు, కట్టకపోయినా తర్వాత అయినా సరే మీరు చీర, జాకెట్ ముక్క ఇవన్నీ మీరు తాంబూలంలో పెట్టైనా సరే ఇవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ ఈ చీరలు కొనేటప్పుడు మన పైన అంటే మనం భుజం పైన వేసుకొని చూసుకోవచ్చు అని అడుగుతున్నారు. అలా వేసుకొని చూడరండి. మామూలుగా మనం అమ్మవారికి పెట్టే చీర కాబట్టి మనం మామూలుగా చూసి తీసుకోవడమే తప్ప మన ఒంటి పైన వేసుకోకూడదు. అమ్మవారికి పెట్టిన తర్వాత మాత్రమే మనం ఆ చీరను మన పైన వేసుకోవడం లాంటిది అది చేయాలి. అలాగే ఇక్కడ చాలా మందికి వచ్చిన సందేహం ఏమిటంటే మనం అమ్మవారికి తాంబూలంలో కొత్త చీరను అయితే పెడతామండి, మరి అమ్మవారికి కట్టే చీర ఉంటుంది కదా, ఆ చీర మన దగ్గర ఉన్నటువంటి పాత చీర కట్టొచ్చు అని అడుగుతున్నారు. అలా అస్సలు కట్టకూడదండి. మనం యూజ్ చేసిన చీరని అమ్మవారికి అస్సలు కట్టకూడదు. ఒకవేళ అమ్మవారికి లాస్ట్ ఇయర్ అమ్మవారికి కట్టానండి, మధ్యలో నేను ఎప్పుడు యూజ్ చేసుకోలేదు, మళ్ళీ అదే చీర అమ్మవారికి కట్టొచ్చా అంటే కట్టొచ్చండి. అంటే మనం కట్టుకోలేదు, అలాగే మనం యూజ్ చేయలేనటువంటి చీర అమ్మవారికి మాత్రమే ఉంచానండి, మళ్ళీ అమ్మవారికి కడదామని దాచిపెట్టాను అని అనుకుంటే మాత్రం ఆ చీరనైతే కట్టొచ్చు. కానీ మనం యూజ్ చేసింది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారికి కట్టడం కానీ అమ్మవారికి తాంబూలంలో పెట్టి ఇవ్వడం కానీ అస్సలు చేయకూడదండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంక తర్వాత అమ్మవారి పూజలో తప్పనిసరిగా కలశం పెట్టే చెయ్యాలా అంటే ఆ కలశంలోకి అమ్మవారిని ఆహ్వానించి పూజనైతే చేస్తామండి. అందుకని కలశం పెట్టి చేస్తే చాలా మంచిది. ఒకవేళ మాకు కలశం పెట్టే ఆనవాయితీ ఆచారం ఏమీ లేదండి, మా పెద్దలు ఎప్పుడూ పెట్టలేదని అనుకుంటే మీ పెద్దలు ఎలా చేశారో ఆ విధంగానే చేసుకోవచ్చండి. కలశం లేకపోయినా మీరు అమ్మవారిని ఆహ్వానించి పూజనైతే చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సంవత్సరం నుండి మేము కలశం పెట్టి చేయాలనుకుంటున్నామండి, మరి చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చండి, పర్వాలేదు. మీరు కలశం పెట్టి చేసుకోవాలని సంకల్పం తీసుకున్నట్లయితే తప్పనిసరిగా కలశం పెట్టి చేసుకోవచ్చు. అయితే ఒక సంవత్సరం కలశం పెట్టినట్లయితే ప్రతి సంవత్సరం కూడా పెట్టి పూజనైతే చేయాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత అమ్మవారి పూజలో తప్పనిసరిగా బంగారం పెట్టాలా, కాసు కొనాలా, రూపు పెట్టాలా అని అడుగుతున్నారండి. అయితే ఇక్కడ అమ్మవారు బంగారం పెట్టమని అయితే ఏమీ చెప్పలేదండి. ఇదంతా కూడా మనం బంగారం రూపంలో ఆస్తిని సమకూర్చుకొని దాచుకోవడానికి తప్ప ఇది అమ్మవారికి తప్పనిసరిగా బంగారం కొనాలని అయితే ఏమీ లేదండి. ఈ రూపంలో అయినా సరే సంవత్సరానికి ఒక కాసు
కాసు బంగారమైనా సరే కొనుక్కుంటాం కదా అని ఇదైతే తీసుకొచ్చారు. కానీ బంగారం అయితే తప్పనిసరిగా పెట్టాలని అయితే ఏమీ లేదు. కొనుక్కునే వారైతే తప్పనిసరిగా కొని అమ్మవారికి అయితే పెట్టొచ్చండి. ఒకవేళ కొనలేని వారు ఆల్రెడీ మీరు ఇంతకుముందు అమ్మవారి కోసం తీసుకున్న కాసు బంగారం లేదంటే రూపు ఏదైనా ఉంటుంది కదండి, అదే ఒకసారి పాలల్లో కడిగేసి మీరు మళ్ళీ అమ్మవారికి వేయించండి. లేదంటే మీ దగ్గర ఏదైనా బంగారం ఉంటుంది కదండి, బంగారు వస్తువులు ఏవైనా ఉంటాయి కదా, అవైనా సరే మీరు పాలల్లో కడిగేసి అమ్మవారికి వేయించండి. అయితే మీరు ఒంటి మీద ఆల్రెడీ ధరించి ఉన్నటువంటి బంగారాన్ని తీసి పాలల్లో కడిగి అమ్మవారికి అయితే వేయకూడదండి. మీరు అప్పుడప్పుడు వేసుకునేవి తీసి దాచుకునేవి లాంటివి మాత్రమే తీసి అమ్మవారికి వేయాలి. అయితే ఇలాంటి బంగారు వస్తువులు రూపు కానీ బంగారు వస్తువులు కానీ ఏమీ లేవండి అని అనుకుంటే ఏమీ పర్వాలేదండి. ఒక పసుపు కొమ్ము అమ్మవారికి వేసినా సరే అది ఎంతో బంగారంతో సమానం అవుతుందండి. మీరు అదైనా సరే వేయచ్చు. బంగారం లేనంత మాత్రాన అమ్మవారి పూజని స్టాప్ చేయవలసిన అవసరం ఏమీ లేదండి. చక్కగా మీ శక్తి కొలది మీకు అమ్మవారి ఎంతైతే ఇచ్చిందో దాంతో అమ్మవారిని చక్కగా పూజించుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ మీకు అన్ని విధాలుగా అమ్మవారిని పూజించుకునే అవకాశాన్ని ఆ అమ్మ చూపిస్తుందండి. ఇంక తర్వాత పూజలో తప్పనిసరిగా తోరాలు కట్టుకోవాలా అంటే తోరం కట్టుకుంటేనే మనం ఆ వ్రతాన్ని కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతామండి. పూజలో తోరం కట్టుకొని పూజ చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ తోరం కట్టుకునే ఆచారం ఆనవాయితీ లేదండి అని అనుకుంటే తోరం కట్టకపోయినా సరే మీరు అమ్మవారిని పూజించవచ్చు. అయితే ఇలా కట్టుకున్న తోరాన్ని ఒక రోజు అంతా కూడా అలానే ఉంచుకోవాలండి. నెక్స్ట్ డే శనివారం మాత్రమే ఈ తోరాన్ని తీయాలి. ఇంకా నెలసరి అయినా 5వ రోజున ఈ వ్రతం చేసుకోవచ్చా అంటే మీకు బ్లీడింగ్ అవ్వడం లేదని అనుకుంటే మాత్రం మీరు చక్కగా 5వ రోజున తలస్నానం చేసి వ్రతం అయితే చేసుకోవచ్చండి. ఒకవేళ ఏమాత్రం బ్లీడింగ్ అవుతూ ఉంటే మాత్రం ఈ వారం వదిలేసి నెక్స్ట్ వచ్చే వారం చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం రోజున ఎవరికైతే వ్రతం చేసుకోవడం కుదరలేదో ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం అయినా సరే అమ్మవారి వ్రతం అయితే చేసుకోవచ్చు. మీరు కాకపోయినా ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే పీరియడ్స్లో ఉన్నప్పుడు ఈ వ్రతాలు లాంటివి చేసుకోకపోవడమే మంచిదండి. అందరూ కూడా ఎంతో సంతోషంగా చేసుకుంటేనే ఆ అమ్మవారు కూడా ఎంతో సంతోషిస్తుందండి. అందుకని ఇలాంటి మైల్ లాంటివి లేనప్పుడు మాత్రమే అమ్మవారి వ్రతాన్ని అయితే చేసుకోండి. ఇంకా అమ్మవారికి ఇలా పూజలు అవి చేసుకునేటప్పుడు నేలపైన పడుకుంటాం కదండి, మరి నేలపైన కూర్చోవాలా, కుర్చీల్లో బెడ్ మీద అది కూర్చోకూడదా అని అడుగుతున్నారు. తెలియని వారికి ఇది కూడా ఒక సందేహంగా ఉంటుంది కదండి, అందుకని చెప్తున్నాను. మీరు ఈ వ్రతం అనేది కొంతమంది పూజా మందిరంలో చేసుకుంటారండి, మరి కొందరు హాల్లో చేసుకుంటారు. పూజా మందిరంలో చేసుకున్నట్లయితే పూజా మందిరం ఎలాగో విడిగా ఉంటుంది కాబట్టి పూజ అంతా అయిన తర్వాత మీరు హాల్లోకి వచ్చేసి మీరు కుర్చీల్లో అది కూర్చోవచ్చండి, పర్వాలేదు. కానీ మీరు హాల్లోనే పూజ చేసుకోవాల్సి వస్తే మాత్రం ఇంకా ఆ రోజు దీపాలు వెలిగినంతసేపు కూడా మీరు కుర్చీల్లో బెడ్ మీద దివాణి మీద సోఫా సెట్ల మీద కూర్చోవడం లాంటివి ఏమి కూడా చేయకూడదండి, కిందనే కూర్చోవాలి. ఆరోగ్యం బాగాలేని వారికి, చిన్నపిల్లలకి, వృద్ధులకి, నిండు గర్భిణీ స్త్రీలకి ఇవేమీ వర్తించవండి. ఇంకా ముత్తైదువులకి తాంబూలం ఎప్పుడు ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి? ముత్తైదువులకి తాంబూలం ఎప్పుడు కూడా మనం శుక్రవారం వ్రతం చేసుకుంటాం కాబట్టి శుక్రవారం ఉదయం పూజ అయిన అనంతరం 11-12 గంటల లోపల మీరు అందరికీ కూడా ముత్తైదువులకి తాంబూలం అయితే ఇవ్వచ్చండి. ఒకవేళ ఉదయం కుదరకపోయినట్లయితే సాయంత్రం అయినా సరే ఇవ్వచ్చు. సాయంత్రం చీకటి పడే లోపల అంటే 6 గంటల లోపలే మీరు ముత్తైదువులకి తాంబూలం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రోజే మాకు కుదరలేదండి అనుకుంటే శనివారం అమ్మవారిని పీఠాన్ని కదుపుతారు కాబట్టి శనివారం ఉదయం అయినా సరే మీరు ముత్తైదువులు పిలిచి మీరు తాంబూలం అయితే ఇవ్వచ్చండి. అయితే ఎంతమందికి ఇవ్వాలండి అంటే ఎంతమందికైనా ఇవ్వచ్చండి. అంటే ఇది కూడా బేసి సంఖ్యలోనే చూసుకుంటారు. కానీ వచ్చే వాళ్ళని మనం వద్దనకుండా ఎంతమంది వస్తారో అంతమందికి కూడా మనం ఈ తాంబూలం ఇస్తే చాలా చాలా మంచిదండి. ఇంకా అమ్మవారు అష్టలక్ష్ములు కాబట్టి అష్టలక్ష్ముల్ని పిలిచి 8 మంది లక్ష్ములుగా భావించి ఆ 8 మందికి కూడా తాంబూలాలు అనేవి ఇస్తారండి. ఎంతమందికైనా ఇవ్వచ్చు. మీకు ఎంతమంది వీలుంటే అంతమందిని పిలిచి మీకున్న శక్తి కొలది వారికి జాకెట్ ముక్కలు అవి పెట్టాలనుకుంటే పెట్టండి, లేదంటే ఆకు ఒక్క పండు లాంటివైనా సరే పెట్టి పంపించండి. ఇంకా అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలి అంటే మనం శుక్రవారం అమ్మవారి వ్రతాన్ని చేస్తాం కాబట్టి కొంతమంది శుక్రవారం సాయంత్రం వేళల్లో అమ్మవారి పీఠాన్ని అయితే కదిపేస్తారండి. ఎట్టి పరిస్థితుల్లో మనం అమ్మవారిని శుక్రవారం పూట పంపించకూడదండి. పీఠం కదిపితే అమ్మవారిని పంపించినట్లు అవుతుంది కాబట్టి శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో పీఠాన్ని కదపకూడదు. నెక్స్ట్ డే శనివారం మాత్రమే అమ్మవారి పీఠాన్ని కదపాలి. శనివారం ఉదయం కూడా దీపారాధన చేసుకొని అమ్మవారికి ఏదైనా నైవేద్యం పెట్టి సింపుల్గా పూజ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం అవ్వక ముందే అమ్మవారి పీఠాన్ని కదపాలి. ఇంకా పూజలో పెట్టిన వస్తువులన్నీ ఏం చేయాలంటే మళ్ళీ మీకు సందేహం అయితే ఉంటుంది కదా. అయితే ఈ పూజలో పెట్టిన వస్తువులన్నీ ఏం చేయాలనేది నేను ఇంతకుముందే వీడియో చేసి పెట్టానండి. లాస్ట్ ఇయర్ వీడియో ఉంటుంది, అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇంకా అమ్మవారి పూజలో మనం కలశాన్ని అయితే పెడతాం కదండి. మరి ఈ కలశాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి
చేసుకోవాలి, అమ్మవారికి చీర కడతాము, అలాగే ఇంకొకటి మళ్ళీ రెండో కలశం పెట్టుకోవాలని అడుగుతున్నారు. మనం పూజలో ఒక కలశం మాత్రమే పెడతామండి, 2 కలశాలు అయితే పెట్టము. అయితే అమ్మవారికి చీర కడతాం కదండి, ఆ చీరలోనే మీరు కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే చేసేసుకోవచ్చు. ఒకవేళ మేము అలా ఏర్పాటు చేసుకోమండి, వేరేగా కలశం పెట్టుకోవాలనుకుంటున్నాం అని అనుకుంటే మాత్రం మీరు అమ్మవారికి చీర కట్టే దాంట్లో మీరు బియ్యం వేసుకోవాలండి. నీళ్ళు పోస్తేనే అది కలశం అవుతుంది, బియ్యం పోస్తే కలశం అవ్వదు. అందుకని మీరు అమ్మవారికి చీర కట్టేటప్పుడు ఆ కలశ బిందులో బియ్యం అయితే వేసుకోండి. మీరు సపరేట్గా పెట్టుకోవాలనుకుంటే మాత్రం కలశంలో నీళ్లు పోసి కలశం సపరేట్గా పెట్టుకోండి. ఒకవేళ మేము సపరేట్గా పెట్టుకోమండి, మేము ఆ చీర కట్టిన అమ్మవారిలోని కలశాన్ని ఏర్పాటు చేసుకుంటామని అనుకుంటే దాంట్లోనే నేరుగా మీరు నీళ్లు వేసేసుకొని కలశాన్ని అయితే ఏర్పాటు చేసేసుకోవచ్చు. ఇంకా తర్వాత అత్త కోడలం మేమిద్దరం అమ్మవారి పూజనైతే చేసుకుంటున్నామండి. మరి అలా అయితే ఇద్దరం చేసుకుంటున్నాం కాబట్టి 2 పీఠాలు ఏర్పాటు చేయాలా, 2 అమ్మవార్లని పెట్టుకోవాలా, 2 కలశాలు పెట్టుకోవాలా, 2 కాసులు పెట్టాలని అడుగుతున్నారు. ఇద్దరు చేసుకునేటప్పుడు 2 పీఠాలు అయితే పెట్టుకోకూడదండి, ఒక పీఠం పైనే ఇద్దరు కలిసి పూజ చేసుకోవచ్చు. అలాగే 2 కలశాలు కూడా పెట్టుకోకూడదు. ఆ కలశంలోకి అమ్మవారిని ఆహ్వానించాలి. కానీ అమ్మవారికి పెట్టే రూపులు ఉంటాయి కదండి, ఆ రూపులు అయితే మీరు ఇద్దరు మెడలో కొట్టుకుంటారు కాబట్టి ఇద్దరు 2 తీసుకొని అమ్మవారికి ఆ కలశానికి వెయ్యాలండి. అలాగే 2 తాంబూలాలు అమ్మవారికి మీరొక చీర, అలాగే మీ అత్తగారు ఒక చీర తీసుకొని ఇద్దరు కలిపి అమ్మవారికి తాంబూలం అయితే ఇవ్వాలండి. మళ్ళీ తాంబూలంలో పెట్టిన చీరల్ని మీరు కట్టుకోవాలి కాబట్టి అందుకనే ఒక చీర తీసి అమ్మవారికి తాంబూలంగా పెట్టి ఇవ్వాలి. ఇంకా నైవేద్యాలు కూడా 2 సపరేట్గా చేయనవసరం లేదండి. ఇద్దరు అత్త కోడళ్ళు ఇద్దరు కలిపి నైవేద్యాలు చేసి ఆ నైవేద్యాలు అమ్మవారికి నివేదన చేయవచ్చు. ఇంకా అమ్మవారికి పూజ చేసినంతసేపు కూడా మెయిన్ డోర్ తీసే ఉంచాలని అడుగుతున్నారు. అలా తీసి ఉంచితే మంచిదేనండి. ఒకవేళ అలా ఉంచలేమని అనుకుంటే వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి ఆహ్వానం పలికి అమ్మవారి పూజనైతే స్టార్ట్ చేస్తాం కదండి, అంతవరకైనా సరే తలుపు ఓపెన్లో ఉంచుకొని తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు అవన్నీ చదివేటప్పుడు మీరు డోర్ అనేది క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇంకా అమ్మవారికి పెట్టిన బంగారం కానీ, కాసు కానీ, రూపు కానీ, ఇంకా అమ్మవారికి పెట్టిన తాంబూలంలో చీర కానీ ఇవన్నీ కూడా మీరు నెక్స్ట్ డే అమ్మవారి పీఠం కదిపిన తర్వాత శనివారం రోజున మాత్రమే ఇవన్నీ తీసి మీరు మెడలో కొట్టుకోవడం, చీర కొట్టుకోవడం లాంటివన్నీ కూడా చేయాలండి. అలా వేసుకొని గంటల కొద్దీ ఉండవలసిన పనేమీ లేదండి. మామూలుగా అమ్మవారికి పెట్టినవి కాబట్టి అవి మనం ధరిస్తే మంచిది కాబట్టి కొద్ది క్షణం అలా ఒంటి మీద వేసుకొని తీసేయవచ్చు. లేదంటే అమ్మవారికి పెట్టిన తాంబూలం ఉంటుంది కదండి, చీర, జాకెట్, పసుపు, కుంకాలు అవన్నీ కూడా ఎవరికైనా పెద్ద ముత్తైదువురికి ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చండి, చాలా మంచిది. మీరైనా కొట్టుకోవచ్చు, లేదంటే ఎవరికైనా పెద్ద ముత్తైదువుకైనా సరే తాంబూలాన్ని ఇవ్వచ్చు. మరి మేము బంగారం కొనే స్థాయిలో లేమండి, కానీ మా దగ్గర 1 గ్రామ్ గోల్డ్ అవి ఉన్నాయండి, అవి మేము ఎప్పుడు వేసుకోలేదు. మరి వాటిని అమ్మవారికి వేయొచ్చా అని అడుగుతున్నారు. వేయొచ్చండి, పర్వాలేదు. మన దగ్గర బంగారం లేకపోయినా వాటినే మనం బంగారంలా చూసుకుంటున్నాం కాబట్టి మన దగ్గర ఏ ఉంటే అవి అమ్మవారికి సమర్పించవచ్చండి, దాంట్లో తప్పేమీ లేదు. ఒకసారి పాలల్లో కడిగేసి అమ్మవారికి వేయించండి. ఇంక తర్వాత సప్త శనివారాలు చేసుకునేవారు శుక్రవారం అమ్మవారి వ్రతం చేసుకుంటామండి. మరి శనివారం అమ్మవారి పీఠాన్ని కదిపేసి స్వామివారి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలా, లేదంటే స్వామివారి కోసం 2వ పీఠం ఏర్పాటు చేసుకోవాలని అడుగుతున్నారు. ఎప్పుడు కూడా 2 పీఠాలు ఏర్పాటు చేసుకోకూడదండి. స్వామివారు అమ్మవారు ఇద్దరు ఒకటే కాబట్టి అమ్మవారి పీఠం పైన మీరు స్వామివారిని కూడా పెట్టుకొని పిండి దీపాలు అవి పెట్టుకొని మీరు స్వామివారికి సప్త శనివారాలు పూజ ఎలా అయితే చేసుకుంటారో అలానే అమ్మవారి పీఠం పైన స్వామివారికి కూడా పూజ చేసుకోవచ్చు. అయితే సప్త శనివారాల పూజని చేసుకున్నవారు ఈ రోజు పీఠాన్ని అయితే కదపకూడదండి. శనివారం కూడా అలానే ఉదయం సాయంత్రం ఉంచుకొని స్వామి అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత ఆదివారం ఉదయం మాత్రమే మీరు పీఠాన్ని కదపాల్సి ఉంటుంది. ఓన్లీ వరలక్ష్మి వ్రతం ఒక్క పూజ మాత్రమే చేసుకున్నవారు శనివారం పీఠాన్ని అయితే కదిపేయచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంక తర్వాత అమ్మవారికి ఈ విధంగా చీర కట్టి అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలని అడుగుతున్నారు. ఇదేమీ అవసరం లేదండి. ఇలా అమ్మవారికి చీర అది కట్టి అమ్మవారిని పూజించుకుంటే ఆ అమ్మవారు మన ఎదురుగానే ఉండి అమ్మవారికి మనం పూజలు చేస్తున్నట్టుగా మనకి భావన కలుగుతుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటామండి. మీరు అమ్మవారి ఫోటో పెట్టుకొని కలసం పెట్టుకొని అయినా సరే మీరు సింపుల్గా పూజ అనేది చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా సరే వ్రతం తాలూకా పూజా ఫలితం తప్పకుండా దక్కుతుందండి. ఒక సంవత్సరం చేస్తే ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా చేయాలని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. ప్రతి సంవత్సరం కూడా చేస్తే చాలా మంచిదండి. ఆ లక్ష్మీదేవి కటాక్షం మన పైన ఉంటే మనకే మంచిది కదా. ఒక్కరోజే కదా మనం ఈ వ్రతం అనేది చేస్తాము. ప్రతి సంవత్సరం చేసుకోవడానికే ప్రయత్నించండి. ఇలా ప్రతి సంవత్సరం చెయ్యాలా ఇలాంటి డౌట్స్ అయితే ఏమీ పెట్టుకోకండి. మీకు వీలున్నప్పుడు ఏ సంవత్సరం కుదిరితే ఆ సంవత్సరం చేసుకోవచ్చు.
సంవత్సరానికి ఒక్కసారి కనుక చేసుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు అనేవి మన పైన ఉంటాయండి. అందుకని తప్పనిసరిగా అందరూ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి పూజ చేయడం కుదరకపోయినట్లయితే శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం అయినా సరే అమ్మవారి ఈ వ్రతాన్ని అయితే చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. అలాగే చాలా మందికి ఉన్న సందేహం ఏమిటంటే శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం అమ్మవారికి వ్రతం పూజ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. చేసుకోవచ్చండి. మొదటి శుక్రవారమైన, రెండో వారమైన, మూడో వారమైన, 4, 5 ఇలా మనకి ఎన్ని వారాలు వస్తే అన్ని వారాల్లో కూడా ఒక వారం అమ్మవారి వ్రతం అయితే చేసుకోండి. మిగిలిన వారాల్లో మీరు అమ్మవారికి సింపుల్గా పూజ చేసుకుంటే సరిపోతుంది. మీకున్న డౌట్స్ చాలా వరకు క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో ఎలా అనిపించింది, మీకున్న డౌట్స్ క్లియర్ అయ్యాయో లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి మీరు పాయింట్స్ కూడా ఇవ్వచ్చండి. కింద కామెంట్ సెక్షన్లో 2 డాట్స్ ఉంటాయండి. పక్కకి స్లైడ్ చేస్తే మీకు హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. హైప్ మీద క్లిక్ చేయగానే మీకు పాయింట్స్ అనేవి కనిపిస్తాయి. ఆ పాయింట్స్ మీరు నాకు ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా ఇవ్వండి. ఆ పాయింట్స్ ఇవ్వడం వలన ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. తప్పకుండా పాయింట్స్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.